విజయనగరం జిల్లాలో డిఎంఎండ్ హెచ్ఓ గారిని కలిసి అర్హులైన ఆశా వర్కర్లని వితంతువులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ ఇమ్మని కోరడం జరిగింది. నిన్న కూడా రాష్ట్ర నాయకత్వం విజయవాడలో కమిషనర్ గారిని కలిశారు. అయితే మొత్తం ఈ ఆశా వర్కర్లుగా పనిచేసి అనేకమైన పని ఒత్తిడి మీద పని భారం పెరగడం, అలాగే బిలో ప్రాపర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రజల్లో భాగమే ఆశా వర్కరు. వాళ్ళందరికీ పెన్షన్ వచ్చినప్పుడు ఆశా వర్కర్లు కుటుంబాన్ని పోషించాలి, వితంతువులు అయిన తర్వాత పిల్లలు చదివించాలి, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇమ్మని ఈరోజు మేము కోరడం జరిగింది. అలాగే ధరలు విపరీతంగా పెరిగాయి, వేతనాలు పెరగాలని, అలాగే ప్రభుత్వ సెలవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆశా వర్కర్లకి వర్తింప చేయాలని, రికార్డ్స్ కోసం గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చారు, రికార్డ్స్ మేమే ఇస్తామని చెప్పారు. ఆ రికార్డ్స్ కూడా ప్రభుత్వమే ఇవ్వాలనేది మేము ఈరోజు డిఎంఎండ్ హెచ్ఓ గారిని కోరడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా మా సమస్యల పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో కూడా పోరాటానికి సిద్ధమవుతామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధారాణి.